ఆర్మీలో ఉన్నప్పుడు వర్క్ చేసిన విధానం. సో అలా వర్క్ చేసేవాళ్ళు అనమాట అప్పటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు ప్రాణం. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎర్రకోట. సో ఈ పేరుతో మీ అందరికీ పరిచయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆగస్టు 15 రోజు మనం అందరం టీవీ ముందు అతుక్కొని చూస్తాం కదా జెండా ఎగిరేయడం. సో మనం ఇక్కడ నుంచి అన్నమాట లైవ్ మనకి ఇచ్చేది. సో ఈ కోట గురించి ఏంటి, ఈ కోట ఎలా చేరుకోవాలి అనుకుంటే ఢిల్లీ ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ నుంచి మనకి దాదాపుగా ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ కోట ఉంటుంది. సో మనకి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఈ కోటలో ఎలా ఉంది ఏంటి, ఈ కోట యొక్క ప్రత్యేకత ఏంటి, లోపల ఏ విధంగా ఉంటుంది, బయట నుంచి అయితే చూస్తున్నాము దాదాపుగా దీని యొక్క ఏమంటారు మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, అలాంటి ఒక సురక్షమైన గోడ దాదాపుగా 50 నుంచి 60 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళినాక ఒకసారి చూద్దాము లోపల ఎలా ఉంది ఏంటిది. సో లోపలికి వెళ్తే కదా తెలుస్తుంది. సో ఇంకెందుకు కలిస్తాం, ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఇది మన టికెట్ కౌంటర్. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. అలాగే లగేజ్ డిపాజిట్కి వచ్చేసి మొఘల్స్ కాలంలో కాబట్టి 2 రూపీస్ అని చెప్పేసి అన్నారు. సో అప్పటికి అదే ఉంది, అదే బోర్డుతో ఉంటుంది. ఆహా, ఏమి కట్టడం రా బాబు, ఢిల్లీ మహానగరాన్ని తలదన్నేలాగా అనిపిస్తుంది. దేశ గౌరవాన్ని నిలువెత్తు చాటి చెప్పేలాగా అనిపిస్తున్న ఏకైక కట్టడం ఏది అని అంటే ఎర్రకోట అని చెప్పేసి నిలువెత్తి నిదర్శనంగా చూపించవచ్చు. సో కోట ద్వారానికి ఉన్నటువంటి స్టార్టింగ్లో ఉన్నటువంటి రక్షణ గోడ దాదాపుగా 30 నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వరకు ఇదే హైట్లో ఉంటుంది ఈ కోట అయితే. సో ఇది ఇక్కడ ప్రత్యేకం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎర్రకోటలో చూస్తున్నాం కదా చుట్టూ, అంటే మొఘల్స్ కాలంలో వాళ్ళ ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ కోటల చుట్టూ ఇలా నీళ్లు వదిలేసి ఆ నీళ్లలో మొసళ్ళను తిమింగలాలను వదిలేరు వాళ్ళు. ఎందుకు అని అంటే శత్రు సైన్యాలు దాడి చేసినా కానీ ఒకవేళ అందులో దిగి వాళ్ళు కోట గోడని ఎక్కాలి అనుకుంటే సో అది దాటి రావాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి వాళ్ళు మెయిన్ సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి మొసళ్ళలను వదిలేయాలి. సో దానికోసం ఇది ఏర్పాటు చేసిందనమాట. ఆహా, ఎర్రకోట తన అందాన్ని ప్రతిబింబేలా చూపిస్తుంది, జెండా ఎగురుతుంది, మాత్ జై సలాం. సో ఇది మన కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్. సో స్టార్టింగ్లో చూస్తున్నాం కదా ఫిరంగి, శత్రువులు ఎవరైనా వచ్చినా చీల్చి చెండాడడానికి ముందుగా ఉపయోగపడేది ఫిరంగి. సో దానికోసమే కోట యొక్క ద్వారానికి ముందుగా ఫిరంగి పెట్టారు. సో 2 సైడ్లో మనకి 2 ఫిరంగీస్ కనిపిస్తున్నాయి. అయితే మొఘల్ సామ్రాజ్యం తర్వాత ఈ కోటని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారనమాట. వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత ఏర్పాటు చేసినటువంటి 2 ఫిరంగిలు. సో 2 ద్వారాలకి మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి 2 కనిపిస్తాయి. సో ఇవి 2 మనకి కనిపిస్తున్నాయి అనమాట, చూస్తున్నాం కదా. సో ఈ 2 ఫిరంగిలు వచ్చేసి బ్రిటిష్ కాలానికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు బేసిక్గా వాళ్ళు వాడేది ఏంటి అని అంటే ఫిరంగీస్ ఎక్కువ వాడాలి కదా యుద్ధాలకి దానికి సంబంధించి. సో ఈ 2 కాపలాగా పెట్టుకున్నారు వాళ్ళు. సో చూస్తున్నాము స్టార్టింగ్ గోడ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది, ఎంట్రన్స్ కూడా. సో నిజంగా లోపలికి వచ్చిన తర్వాత నేను ఏదో అనుకున్నా కానీ నిజంగా లోపలికి వచ్చిన తర్వాత మైండ్ బ్లోయింగ్, అసలు దిమ్మ తిరిగిపోయింది అనుకోవచ్చు. సో నిజంగా అసలు ఆ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ డిజైనింగ్ ఏంటి, ఆ పైకి ఎక్కడానికి ఉన్న ఆ స్టెప్స్ ఏంటి, ఆ పైన ఉన్నటువంటి ఆ మినారు, వావ్. సో నిజంగా అందుకే భారతదేశము ఎర్రకోట పైనే త్రివర్ణ పథకాన్ని ఎందుకు ఎగరవేస్తున్నారు అన్న నాకు ఇప్పుడు అర్థమైంది. సో నిజంగా చూడ్డానికైతే అదూర్స్ అంటే అదూర్స్ అనుకోవచ్చు. అసలు నిజంగా 2 కళ్ళు సరిపోవు అని చెప్పేసి అనుకోవాలి. ముందున్నటువంటి ఏరియా ఫార్కౌట్ ఏరియా ఇది. సో ఈ ఏరియా నుంచి మొఘల్ సామ్రాజ్యాధిపతులు లోపలికి వెళ్ళేవారు, ఈ ప్రదేశంలోనే కూర్చునే వాళ్ళు, రైతుల యొక్క సమస్యలను ఇక్కడ నుంచి వింటూ లోపలికి వెళ్ళేవారు అని చెప్పేసి మనకి చరిత్రలో ఉంది. ఇది వచ్చేసి మార్కెట్ అనమాట. సో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అంటే రాయల్ ఫ్యామిలీస్ కదా, సో బయటికి వెళ్ళి మార్కెట్స్ అవి చేయకుండా ఇక్కడే అన్ని రకాల మార్కెట్స్ ఆ కాలంలో ఏర్పాటు చేశారనమాట. సో అందుకే దీన్ని ఎర్రకోట మార్కెట్ అని అంటారు. సో మార్కెట్ దాటి మనం ముందుకెళ్తే ఇంకో మార్కెట్ మనకి ఇది మెయిన్ మార్కెట్ అన్నమాట. దీన్ని వచ్చేసి షాజహాన్ నిర్మించాడు. షాజహాన్ కోసం
ఎంట్రన్స్ అయితే అబ్బురపరిచే విధంగా కనిపిస్తుంది. సో నిజంగా ఈ పైన ఏర్పాటు చేసిన ఈ డిజైన్స్ కానీ పైన ఏర్పాటు చేసిన టూమ్స్ కానీ వండర్ఫుల్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ పైన రూమ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, స్పెషల్ గా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ పర్పస్ షాప్స్ అన్నమాట ఇవన్నీ. మొఘల్ సామ్రాజ్య వాళ్ళు వాళ్ళ కాలానికి సంబంధించిన రాజులు ఎవరైనా ఏంటి అంటే అద్భుతం కోట ద్వారం దగ్గర ఎక్కువ మంది ఉంచేవాళ్ళు. లోపల శత్రువులు ఎవరైనా లోపలికి వచ్చినా కానీ ఆ కోట ద్వారం నుంచి లోపలికి రానియకుండా ఆపడం కోసం అని చెప్పేసి సో మొత్తంగా ఎంతెంత దూరం అని చెప్పేసి ఎదురు చూసిన మనం మొదటగా కోట ద్వారానికి అయితే వచ్చేసాము. ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఇక్కడ చూసిన ఎంట్రన్స్ నుంచి ఇది లోపల లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ అది కనిపిస్తుంది మ్యూజియం అన్నమాట. ఆహా, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం ఏరియల్ వ్యూ చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ ఏరియల్ వ్యూ సూపర్ కదా అసలు. నిజంగా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు చూస్తుంటే ఏదో కోటని చూస్తున్న ఫీలింగ్ వస్తలేదు, ఏదో కట్టడాన్ని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. వావ్, సో నిజంగా అదుర్స్ అనుకోవచ్చు ఈ కోటని అయితే. స్టార్టింగ్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది దుబాయ్ ఖాన్ పోర్ట్ అని చెప్పేసి అంటారు. సో ఈ పోర్ట్ నుంచి కాకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇంకో పోర్ట్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్దాం ప్రజెంట్. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది మ్యూజియం అనమాట. సో రెడ్ పోర్ట్కి సంబంధించిన మ్యూజియం ఇది. ఎక్కడ చూసినా మ్యూజియం లాంటి కోటలే కనిపిస్తాయండి. అది కూడా మినీ మ్యూజియం అనమాట. సో గ్రీనరీ కూడా బాగుంది కదా చూడడానికి. సో వెళ్తున్న కొద్దీ లోపలికి అలా అందమైన ఆర్కిటెక్చర్, డిజైనింగ్, బిల్డింగ్స్ అద్భుతం. 1857 ఇండియాస్ ఫస్ట్ ఇండిపెండెన్స్ కోసం కష్టపడింది. 1857. సో ఇక్కడ నుంచి మనం కనిపిస్తున్న రైట్ సైడ్ వెళ్ళాలి. క్రాంతి మందిర్ ఈ కోటలో ఉన్న ఒక చిన్న బావి. ఆ కాలంలో ఈ బావిలో దిగే స్నానం చేసేవాళ్ళు, ఇక్కడే సేద తీరేవాళ్ళు అని చెప్పేసి అంటారు. సో పైన కూడా కనిపిస్తుంది మనకి బావి, వాటర్ నీళ్లు తోడుకోవడానికి. సో ఈ కింద స్నానం చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని స్నానానికి కూడా యూజ్ చేసేవాళ్ళని చెప్పేసి అప్పట్లో మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో కూడా చూస్తున్నాం కదా. సో కోట ద్వారము అక్కడక్కడ శిథిలా వ్యవస్థకు చేరిపోయినాయి, కొన్ని అక్కడక్కడ కూలిపోయినాయి అనమాట శిథిలా వ్యవస్థ అంటే. సో పైకి ఎక్కడానికి, స్టెప్స్ ఎక్కడానికి కానీ, గుర్రం ఎక్కడానికి కానీ సార్ నిజంగా సూపర్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది తొర్ర. ఈ తొర్ర నుంచి ఒకనొక సమయంలో ఛత్రపతి శివాజీని ఆగ్రా కోటలో బంధించినప్పుడు, ఆగ్రా కోట నుంచి ఎర్రకోట తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆయన తప్పించుకొని సులువుగా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అదైతే క్లోజ్ ఉందన్నమాట. ఆహా, ఇక్కడ ఏదో కట్టడం కట్టారు. ఆ కట్టడం మీద రావి చెట్టు మొలిసింది. ఆ చెట్టు పెరిగి. సో ఈ దృశ్యకళ మ్యూజియం అయితే సుభాష్ చంద్రబోస్ గారిని అంకితం చేశారు. సో ఇందులో అన్ని సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయన్నమాట ఈ దృశ్యకళలో. సో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి చూసి వద్దాము ఆ సుభాష్ చంద్రబోస్ గారు వాడినటువంటి వస్తువులు ఏ విధంగా ఉన్నాయి అనేవి. तगड़ी फोन है यार, कुछ तो ये ना है बता यार, लिखा हुआ नहीं था ए कौन देखता है क्या एकदम ठीक है. हाँ इधर आओ. సో దీన్ని క్రాంతి భవన్ అని చెప్పేసి కూడా అంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ బిల్డింగ్ని అప్పట్లో వాడేసేవాళ్ళు, అంటే వాడారు. సో ఫ్రీడమ్ కోసం అని చెప్పేసి. ద మ్యూజియం డెడికేటెడ్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ. అప్పట్లో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్కి ఉండేవి. సుభాష్ చంద్ర బోస్. సో ఆయనకున్న అప్పట్లో ఇచ్చేసిన మెడల్స్ అన్నమాట. అప్పట్లో ఆయన బర్మాలో పనిచేశారు కాబట్టి బర్మా ఆర్మీ ఆయనకి ఇచ్చిన మెడల్స్ ఇవి.
సో అప్పట్లో ఆయన వర్క్ చేసిన గవర్నమెంట్, జపాన్ గవర్నమెంట్ అమౌంట్ ఇది 10 cents, 100 rupees. మనం ఇక్కడ చూస్తున్న చైర్ సుభాష్ చంద్రబోస్ గారు వాడిన చైర్ అనమాట. సో అప్పట్లో ఆయన ఈ చైర్ మీద కూర్చునేవాళ్ళు. తుమ్ లోగ్ ముజే ఖూన్ దోగే తో మై ఆజాదీ దిలా దూంగా అని చెప్పేసి నినాదాన్ని ఇచ్చింది కూడా మన సుభాష్ చంద్రబోస్ గారు. అంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేసి నినాదాన్ని ఇచ్చారు. క్రాంతి బిల్డింగ్ అప్పట్లో. సో సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీ అనమాట. సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబం బర్మాలో ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు వర్క్ చేసిన విధానం. సో అలా వర్క్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. विदेशी सरकार की नौकरी करने का ख्याल भी मुझसे सही नहीं। आईसीएस के पैसे प्रतिष्ठा की मांग वो उसने देश को जीवन में छाप और त्याग करते మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి నౌబత్ ఖాన్ బిల్డింగ్ అంటారు. సో అంటే డ్రమ్స్ హౌస్ అనమాట. సో వన్స్ అక్కడ అంటే యాక్చువల్లీ ఈ కోటను కట్టించింది షాజహాన్ చెప్పేసి మన అందరికీ తెలుసు కదా. సో షాజహాన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ ద్వారం నుంచి తను వస్తున్నప్పుడు సో ఈ డ్రమ్ హౌస్లో నుంచి డ్రమ్స్ మోగాయి అనమాట. అంటే అతనికి స్వాగత తోరణాలు పలికేవి. సో ఇక్కడ డ్రమ్స్ వాయించేవాళ్ళనమాట.
మొఘల్ సామ్రాజ్యానికి మెయిన్ రాజధాని ఢిల్లీ అనమాట. సో ఢిల్లీలో ఒక మంచి కట్టడం ఉండాలి అని చెప్పేసి మొఘల్ సామ్రాజ్యస్తులు చాలామంది అనుకున్నారు, కానీ సాహసించి దాన్ని కట్టే అంత ధైర్యం ఎవరికి లేదు. సో షాజహాన్ కాలంలో విపరీతమైన సంపద అనేది ఉండేది. సో షాజహాన్ వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే ఢిల్లీ మహానగరంలో ఒక అద్భుతమైన కట్టడం కట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో ఎర్రకోట స్టార్ట్ చేసి ఎర్రకోట కంప్లీట్ చేయడం జరిగింది. అయితే 1657వ సంవత్సరంలో ఔరంగాబాద్ దురుద్దేశంతో తండ్రిని బంధించేసి, సో అన్నదమ్ముల్ని చంపించేసి రాజ్యాన్ని లాగేసుకున్నాడు కదా. సో లాగేసుకున్న ఒక 40-50 ఇయర్స్ తర్వాత షాజహాన్ ఒక చైర్ని చేపించాడు. ఆ చైర్ యొక్క స్పెషల్ ఏంటంటే బంగారు ప్లస్ వజ్ర వైఢూర్యాలతో ఉన్న చైరు. దాన్ని నెమలి సింహాసనం అంటారు. ఆ నెమలి సింహాసనాన్ని పర్షియన్ రాజు 1753వ సంవత్సరంలో మహమ్మద్ షాను ఓడించి సో ఆ సింహాసనాన్ని దొంగిలించడం జరిగింది. అంటే షాజహాన్ కట్టించిన అద్భుతమైన కట్టడాల్లో ఒకటి తాజ్మహల్ అయితే, రెండవది ఢిల్లీలో ఉన్న ఈ ఎర్రకోట. సో ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి, డిజైనింగ్స్ ఎలా ఉన్నాయి. కొన్ని మహల్స్ నేమ్ కూడా ఇచ్చారు. ఆ మహల్స్లో ముంతాజ్ మహల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. ఒకసారి చూద్దాం. దివాన్ ఐ ఆమ్. సో ఇది మహల్ అన్నమాట. సో మహల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే రాజు. సో పూర్వకాలంలో మొత్తం రాజులే కదా. సో ఆ రాజులు ఏం చేసేవారు అని అంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు. సో ఒక ప్లేస్లో రాజు అక్కడ కూర్చొని, సో రాజు అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు, తెలుగు అన్న, సో రాజు అక్కడ మనకు వైట్ కనిపిస్తుంది కదా. సో అక్కడ రాజు కూర్చునేవాడు. రాజు కూర్చొని ప్రజలు తమ రాజ్యంలో ఉన్న ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడము, అంటే ప్రజల సమస్యలు ఏంటి, రైతుల కష్టాలు ఏంటి, సో అలాగే వ్యాపారస్తులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూర్చొనే తెలుసుకున్నాడు అనమాట. సో దీన్ని దివాన్ ఐ ఆమ్ అని చెప్పేసి అంటారు. ఇది మహల్. సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసాం కదా ఎర్రగూడ స్టార్టింగ్లో ఉన్న ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడం, లోపల ఉంటా రాజుల కాలం నాటి బావి, ఆ తర్వాత సీసా మహల్, అలాగే మన ముంతాజ్ మహల్, దివాన్ ఏ ఖాన్, దివాన్ నవాబులు ఏమంటారు విశ్రాంతి తీసుకునే భవనం, అవన్నీ చూసాం కదా. సో మొత్తంగా ఇది మన ఎర్రకోట, దాని చుట్టూ ఉన్న ప్రత్యేకత. సో నిజంగా షాజహాన్ అయితే గ్రేట్ అనుకోవచ్చు. ఏంటంటే ఒకటి తాజ్మహల్ని అద్భుతంగా కట్టించాడు, రెండోది ఢిల్లీ నడిబొడ్డున అద్భుతమైన కోటను అయితే కట్టించాడు. ప్రస్తుతం దాన్ని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం మనం చూస్తాం కదా ఆగస్టు 15 రోజు. సో ప్రస్తుతం అయితే భారత ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. సో ప్రభుత్వ కార్యాలయాలుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మ్యూజియంస్ కూడా ఉన్నాయి. మ్యూజియంస్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సో నిజంగా స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే నిజంగా అద్భుతం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నంతసేపు, వెళ్తున్నంతసేపు ఇంకా 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 ముందుకు వెళ్ళాలా అన్నట్టుగా చూపిస్తుంది. చూస్తున్నది దివాన్ ఖాస్ మహల్ అనమాట. సో అంటే నవాబులు ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటే ఈ మహల్లోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. సో దీని పక్కన ఉన్నది రంగ్ మహల్. సో డిఫరెంట్ ఆర్కిటెక్చర్. సో రంగ్ మహల్ తర్వాత మనకి అక్కడ మసీద్ లాగా కనిపిస్తుంది కదా, మసీద్ లాంటి కనిపిస్తుంది వచ్చేసి మనకి మోతీ మసీద్ అనమాట. సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం. మొత్తంగా ఇది మన ముంతాజ్ మహల్ అనమాట. సో ముంతాజ్ మహల్ ఎక్కడున్నా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది కదా. సో మహల్ అయితే చూడడానికి సూపర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తంగా చూస్తున్నాం కదా. సో ఇది ముంతాజ్ మహల్. సో ఎప్పుడైనా రెడ్ ఫోర్ట్కి వచ్చినప్పుడు
సో ముంతాజ్ మహల్ వచ్చేసి అంటే ఇక్కడికి వచ్చి ఆమె సేద తీరడము, సో దానికోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఒక చిన్న మహల్ అనమాట ఇది. సో ఈ మధ్యలో కనిపిస్తున్న వాటిలో అన్నీ వాటర్ ఉండేది అనమాట, అంటే కూలింగ్ ఇవ్వడం కోసం. సో నిజంగా అసలు ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టాలి. సో నిజంగా అసలు ఈ ఆర్కిటెక్చర్ని అయితే నిజంగా మెచ్చుకోవాలబ్బా. ఫైనల్గా మన ఎర్రకోట మొత్తం చూసి బయటికి వచ్చిన తర్వాత మనకి ఏరియల్ వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. సో నిజంగా అదర్స్ కదా ఏరియల్ వ్యూ అయితే చూస్తే, సో నిజంగా బయట నుంచి చూస్తే అదొక డిఫరెంట్ ఆర్కిటెక్చర్, అసలు నిజంగా ఎక్కడ లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అయితే. సో అది మాత్రం హైలైట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ మీరే ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఏమైనా ఉన్నా కానీ ఒకసారి మీరు కూడా చూసి సపోర్ట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఢిల్లీ ఎర్రకోట వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసాం కదా రెడ్ ఫోర్ట్ ఎర్రకోట. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన మార్కెట్. సో షాజహాన్ కట్టించిన అద్భుతమైన కట్టడాలు ఒకటి తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, రెండోది ఎర్రకోట ఢిల్లీ నగరపు నడి బొడ్డున ఉంది. సో నిజంగా చూడ్డానికి అయితే చాలా బాగుందంటే చాలా బాగుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆ స్టార్టింగ్లో ఉన్న ఎంట్రన్స్ని చూస్తున్నంతసేపు అయితే నిజంగా అక్కడే ఉండాలా అన్నట్టుగా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ముంతాజ్ మహల్, దివాన్ ఖాన్ మహల్ అంటే రాజు రైతులు కానీ లేదంటే రాజ్యంలో ఉన్న వాళ్ళ సమస్యలు వినడము ఆ మహల్ కానీ, అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత సీసా మహల్, ఇంకా చాలా మహల్స్ పేరు కూడా చెప్పారు. అక్కడ మోతీ మసీద్ కూడా ఉంది. సో గార్డెనింగ్ సంబంధించి వాటరు మొత్తం గార్డెనింగ్కి ఎలా సప్లై అయ్యేది అనే దాని గురించి ఆ లోపల ఉంది. సో నిజంగా లోపల అయితే చాలా బాగుంది. షాజహాన్ని బంధించిన తర్వాత, ఔరంగజేబ్ ఆక్రమించుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నెమలి సింహాసనం అంటే షాజహాన్ చేయించిన దాంట్లో నెమలి సింహాసనం చాలా ప్రత్యేకమైంది. సో పర్షియన్ రాజు దాన్ని ఇక్కడ దండెత్తి అంటే నెమలి సింహాసనాన్ని వజ్ర వైడూర్యాలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. సో మొత్తంగా ఇది మన వీడియో అనమాట రెడ్ ఫోర్ట్ సంబంధించి. సో అందరు సపోర్ట్ చేసి, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తంగా మీ అందరి సహకారం వల్ల వ్యూస్, కామెంట్స్, అలాగే మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్కి వస్తున్నారు. సో స్పెషల్లీ అందరికీ థ్యాంక్ యూ. సో రెడ్ ఫోర్ట్ ఎవరు చూడని వాళ్ళైతే వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియో. సో థ్యాంక్ యూ. వీడియో అందరూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.